హలో ఫ్రెండ్స్, మనం నిన్న జార్జియా వరకు జార్జియా యొక్క రాజధాని ఏంటి, అది ఏ ఖండంలో ఉంది, అంతేకాకుండా దాని యొక్క కరెన్సీ ఏంటి, దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, జార్జియా వరకు నేర్చుకున్నాం. ఈరోజు సెకండ్ పార్ట్ వీడియో, ఫస్ట్ పార్ట్ వీడియో నేను పెట్టాను, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పార్ట్ 2 వీడియో అండ్ పార్ట్ 3 వీడియో కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఈ 196 దేశాల లిస్ట్ ఒకేసారి చెప్తే మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని పార్ట్స్గా చేస్తున్నాను. అండ్ ఈ పార్ట్ వీడియో 2 ఇది, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రేపు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి జర్మనీతో స్టార్ట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది దేశం పేరు. ఓకే, దేశం పేరు, ఇది దేశం యొక్క రాజధాని, ఇది దేశం యొక్క ఖండం, అంటే ఆ దేశం ఏ ఖండంలో ఉంది, అండ్ ఇది వచ్చేసి ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ, అండ్ ఇక్కడ వచ్చేసి ఆ దేశానికి సంబంధించిన భాష, అధికారిక భాష, అక్కడ ఏం మాట్లాడతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా లేకపోయినా సరే మీకు గుర్తుంటుంది. ఓకేనా, మీరు చూస్తారు కాబట్టి. ఓకే, కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోనే ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఒక మెగా బంపర్ ఆఫ్ ఆఫర్ ఇస్తున్నారు. అదేంటంటే 24 నెలల సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకునే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ EDU Tech 10 అనే ఈ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ కోడ్. అండ్ దీనికి ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క సిరీస్ యొక్క ప్రతి కాన్సెప్ట్ యొక్క లింక్ కూడా కిందనిస్తాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే, ఎన్రోల్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ పొందాలి అనుకుంటే ఈ కోడ్ మాత్రం మర్చిపోకండి, మీకు బెనిఫిట్స్ వస్తాయి కోడ్ ద్వారా. అండ్ వీళ్ళు APPSC TSPSC గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఒక స్పెషల్ మారథాన్ సిరీస్ తీసుకొచ్చారు. అండ్ అంతేకాకుండా తెలంగాణ స్పెషల్ సిరీస్ ఒకటి ఉందండి. అంటే తెలంగాణ TSPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే కోసం ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. 3 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నారండి. ఈ సిరీస్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవ్రీ వీక్ ఈ టెస్ట్ సిరీస్ ఉంటాయి. 150 నిమిషాలు ఉంటుందన్నమాట. 150 క్వశ్చన్లు ఇస్తాడు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ మీద టెస్ట్ ఉంటుంది. ర్యాంక్ 1 to 10 వరకు ఎవరైనా ర్యాంక్ వస్తే వాళ్ళకి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు వచ్చే ర్యాంక్ బట్టి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుందన్నమాట సబ్స్క్రిప్షన్ మీద. చాలా మంచి ఆఫర్స్. అండ్ డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అమరేందర్ రాజు గారు క్లాసెస్ తీసుకుంటున్నారు అకాడమీ మీద. ఇక్కడ చూడండి, మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవుతూ నేర్చుకోవచ్చు. కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ SI కానిస్టేబుల్కి. డెడికేటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు ఇంటరాక్టివ్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. PDFలు వీళ్ళు ప్రొవైడ్ చేసేవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల. అయితే ఇక్కడ ఫ్రీకి ప్లస్కి మీరు తేడా చూసుకుంటే, ఫ్రీలో జస్ట్ లిమిటెడ్ అండి, అంటే మీరు ఎన్రోల్ అయిన తర్వాత అన్నీ కూడా మీకు లిమిటెడ్ యాక్సెసే వస్తాయి. బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, ప్రాక్టీస్ టెస్ట్లు, PDF నోట్స్లు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు నచ్చిన వీడియోని PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. 1 మంత్కి యాక్చువల్గా 1400. ఇందాక నేను చెప్పిన ఏదైతే EDU Tech 10 అనే కోడ్ ఉందో, ఈ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్తో 1260 రూపాయలకి మీకు సబ్స్క్రిప్షన్ అయితే మీకు వస్తుంది. అదే మీరు 24 నెలలు తీసుకుంటే 11,200 రూపాయల సబ్స్క్రిప్షన్ 10,080 రూపాయలకి వస్తుంది. ఓకే, మన కోడ్ వాడితే. అండ్ ఆ కోడ్ కూడా మీకు ఫ్యూచర్లో చాలా వరకు యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకునే ప్లాట్ఫామ్ కావాలనుకుంటారో వాళ్ళకి అన్అకాడమీ బెస్ట్ చాయిస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. చూడండి, జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్. ఓకే, అండ్ ఇది యూరోప్ ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ యూరో. ఇంతకుముందు డయోచ్ మార్క్గా ఉండేది, ఇప్పుడు యూరో వాడుతున్నారు ఇక్కడ. అండ్ దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి జర్మన్. ఓకే, తరువాత గానా యొక్క క్యాపిటల్ ఆక్రా. అండ్ గానా అనే దేశము ఆఫ్రికా ఖండంలో ఉంది. గానా అనే దేశం యొక్క కరెన్సీ గానానియన్ సెడి. దీని అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ గానాలో ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత గ్రీస్ అండి. గ్రీస్ యొక్క రాజధాని ఎథెన్స్. ఇది యూరప్ ఖండంలో ఉంది. అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. ఇంతకుముందు డ్రాచ్మా అనే ఒక కరెన్సీ ఉండేది, ఇప్పుడు యూరో వాడుతున్నారు ఇక్కడ. గ్రీక్ అఫీషియల్ లాంగ్వేజ్.
అండ్ గ్రెనడా అండి. గ్రెనడా యొక్క క్యాపిటల్ సెయింట్ జార్జెస్ అండ్ ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. అండ్ ఇక్కడ ఇంగ్లీషు పాట్వా ఈ రెండు లాంగ్వేజెస్ మాట్లాడతారు. తర్వాత గ్వాటిమాలా దీని యొక్క క్యాపిటల్ గ్వాటిమాలా సిటీ అండ్ ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. దీని యొక్క కరెన్సీ క్వాచల్ అండ్ ఇక్కడ స్పానిష్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. తర్వాత గినియా అండి. గినియా యొక్క రాజధాని కోనాక్రీ అండ్ ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ గినియన్ ఫ్రాన్స్. ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు. ఫ్రెంచ్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. తర్వాత గినియా బిస్సౌ అనే దేశం యొక్క రాజధాని బిస్సౌ. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ దేశం. ఇక్కడ కరెన్సీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాన్స్ అండ్ ఇక్కడ పోర్చుగీస్ మాట్లాడతారు. తర్వాత గియానా యొక్క క్యాపిటల్ జార్జ్ టౌన్. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ గియనీస్ డాలర్. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా హైతీ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఊ ప్రిన్స్. ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ గాడ్. ఇక్కడ 3 భాషలు మాట్లాడతారండి, ఐషియన్, క్రియోల్, ఫ్రెంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోందరస్ కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ టెగుసాగల్పా అండ్ ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది ఈ దేశం. దీని యొక్క కరెన్సీ లెంపిరా అండ్ ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు. తర్వాత హంగరీ దేశం అండి. హంగరీ యొక్క రాజధాని బుడాపెస్ట్. ఇక్కడ యూరప్ ఖండంలో ఉంది ఈ దేశం. అలాగే ఫోరెంట్ దీని యొక్క కరెన్సీ. ఇక్కడ హంగేరియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత ఐస్లాండ్ యొక్క క్యాపిటల్ రేక్విక్ అండ్ ఇక్కడ ఇది యూరప్ ఖండంలో ఉంది. ఇక్కడ ఐస్లాండిక్ క్రోనా దీని యొక్క కరెన్సీ. ఐస్లాండిక్ ఇక్కడ అధికారిక భాష. తర్వాత ఇండియా అండి. ఇండియా యొక్క రాజధాని న్యూఢిల్లీ. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశము. ఇక్కడ ఇండియన్ రూపీ మన కరెన్సీ. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఇక్కడ. ఓకే, మాట్లాడతారనే దానికంటే ఇక్కడ అధికారిక భాషలు దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడతారు. కానీ మనకు ప్రాంతీయ భాషలు చాలా ఉన్నాయి, లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా చాలా ప్రాంతీయ అధికారిక భాషలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇండోనేషియా యొక్క క్యాపిటల్ జకార్తా. ఇది ఆసియా ఖండంలో ఉంది. రూపాయ దీని యొక్క కరెన్సీ. ఇండోనేషియన్ ఇక్కడ మాట్లాడతారు. తర్వాత ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్. ఇది ఆసియా ఖండంలో ఉంది ఈ దేశం. రియల్ దీని యొక్క కరెన్సీ. పర్షియన్ మాట్లాడతారు ఇరాన్. తర్వాత ఇరాక్ అండి. ఇరాక్ యొక్క రాజధాని బాగ్దాద్. ఇది ఆసియా ఖండంలో ఉంది ఈ దేశం. ఇక్కడ ఇరాక్ దినార్గా పిలుస్తారు ఇక్కడ కరెన్సీని. అండ్ ఇక్కడ అరబిక్, కుర్దిష్ ఈ 2 భాషలు మాట్లాడతారు ఇరాక్లో. తర్వాత ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డబ్లిన్. ఇక్కడ యూరప్ ఖండంలో ఉంటుంది ఇది. అయితే దీని యొక్క కరెన్సీ యూరో. ఇంతకుముందు వచ్చేసి ఐరిష్ పౌండ్గా అంటే ఫుంట్గా దీని యొక్క కరెన్సీ ఉండేది. ఇప్పుడు యూరోగా మార్చుకున్నారు. ఇక్కడ ఇంగ్లీష్, ఐరిష్ మాట్లాడతారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ వచ్చేసి క్యాపిటల్ జెరూసలేం. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటి అంటే డిఫెన్స్ పరంగా లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఈ కంట్రీ చాలా ఫస్ట్లో ఉంటుంది. అండ్ దీని యొక్క ఇది ఆసియా ఖండంలో ఉంది. దీని యొక్క కరెన్సీ వచ్చేసి షేకెల్. అండ్ ఇక్కడ హిబ్రూ, అరబిక్ మాట్లాడతారు. నెక్స్ట్ ఇటలీ అండి. ఇటలీ యొక్క రాజధాని రోమ్. ఇది యూరప్ ఖండంలో ఉంది. ఇక్కడ యూరో అనమాట దీని కరెన్సీ. ఇంతకుముందు లేరా ఉండేది, ఇప్పుడు యూరో. దీని యొక్క లాంగ్వేజ్ వచ్చేసి ఇటాలియన్ మాట్లాడతారు అక్కడ. జమైకా అండి. జమైకా యొక్క రాజధాని కింగ్స్టన్. ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. అండ్ దీని యొక్క కరెన్సీ జమైకన్ డాలర్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జమైకా అనగానే జమైకా డాలర్, ఆ పేరుతో జమైకన్ డాలర్. ఇక్కడ ఇంగ్లీష్ అధికారిక భాష. తర్వాత జపాన్ అండి. జపాన్ యొక్క రాజధాని టోక్యో అనగానే చాలామంది గుర్తుకొస్తుంది. టోక్యో 2020 ఒలింపిక్ గేమ్స్ జరిగాయి, అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. జపాన్ టోక్యో అనేది ఆసియా ఖండంలో ఉన్న దేశం. దీని యొక్క కరెన్సీ యూన్. అండ్ ఇక్కడ జపనీస్ మాట్లాడతారు. తర్వాత జోర్డాన్ యొక్క
రాజధాని అమ్మాన్. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ జోర్డానియన్ దినార్ దీని యొక్క కరెన్సీ. అరబిక్ మాట్లాడతారు ఈ దేశంలో. అరబిక్ అనేది అధికారిక భాష. నెక్స్ట్ కజకిస్తాన్. కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ అస్తానా. ఇది కూడా ఆసియాలో ఉన్న దేశం అండి, ఆసియా ఖండంలో ఉన్న దేశం. టెంజ్ అనేది ఇక్కడ కరెన్సీ. అండ్ కజాక్, రష్యన్ ఈ రెండు భాషలు మాట్లాడతారు కజకిస్తాన్లో. నెక్స్ట్ కెన్యా. కెన్యా యొక్క రాజధాని నైరోబి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశము. దీని యొక్క కరెన్సీ కెన్యా షిల్లింగ్. అండ్ ఇక్కడ స్వాహిలీ, ఇంగ్లీష్ ఈ రెండు భాషలు మాట్లాడతారు. నెక్స్ట్ కిరిబాస్ కంట్రీ అండి. కిరిబాస్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి టరావా అటోల్. అండ్ ఇది ఓషానియా ఖండంలో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియన్ డాలర్ ఇక్కడ ప్రజెంట్ కరెన్సీ. గతంలో కిరిబాటీ డాలర్ ఉండేది. దాన్ని 1966లో ఆస్ట్రేలియన్ డాలర్తో జత చేశారనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియన్ డాలర్గా వాడుతున్నారు. ఇక్కడ ఇంగ్లీషు అండ్ గిల్బెర్టీస్ అఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ కొరియా, నార్త్ కొరియా అండి. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ప్యాంగ్యాంగ్. ఇక్కడ ఆసియా ఖండంలో ఉన్న దేశం ఇది. నార్త్ కొరియన్ వన్ దీని యొక్క కరెన్సీ. కొరియన్ మాట్లాడతారు. అండ్ సౌత్ కొరియా దేశం యొక్క క్యాపిటల్ సియోల్. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం. ఇది సౌత్ కొరియన్ వన్, అంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి సేమ్ డాలర్స్ అండి. సేమ్ కరెన్సీ అండ్ సేమ్ లాంగ్వేజ్. కొరియానే మాట్లాడతారు ఇక్కడ. జస్ట్ క్యాపిటల్ ఒకటే మారుతుంది, మిగతావన్నీ కూడా ఒకటే. తర్వాత కొసోవో. కొసోవో యొక్క రాజధాని ప్రిస్టినా. ఇది యూరప్ ఖండంలో ఉంది. ఇక్కడ యూరో దీని యొక్క కరెన్సీ. 2002కి ముందు వరకు జర్మన్ మార్క్ వాడేవారు ఇక్కడ కరెన్సీగా. ఇప్పుడు యూరో వాడుతున్నారు. ఇక్కడ 2 అధికారిక భాషలు ఉన్నాయి, ఆల్బేనియన్, సెర్బియన్. తర్వాత కువైట్ అండి. కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం. కువైట్ దినార్ ఇక్కడ కరెన్సీ. అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడతారు కువైట్లో అధికారిక భాషలు. నెక్స్ట్ కిర్గిస్తాన్. కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ బిస్కేక్. అండ్ ఇది ఆసియా ఖండంలో ఉంది. ఇక్కడ సోమ్ అనేది దీని యొక్క కరెన్సీ. అండ్ కిర్గిజ్, రష్యన్ ఈ రెండు మాట్లాడతారు కిర్గిస్తాన్లో. తర్వాత లావోస్. లావోస్ యొక్క క్యాపిటల్ అంటే రాజధాని వియోంటియాన్. అండ్ ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం. లావో కిప్ ఇక్కడ కరెన్సీ. లావోసియన్ దీని యొక్క అధికారిక భాష. నెక్స్ట్ లాత్వియా దేశం. లాత్వియా దేశం యొక్క క్యాపిటల్ రిగా. ఇది యూరప్ ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ లాట్స్ అనేది దీనికి కరెన్సీ. లాత్వియన్ ఇక్కడ అధికారిక భాష. తర్వాత లెబనాన్ అండి. లెబనాన్ యొక్క క్యాపిటల్ బెయిరూట్. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ లెబనీస్ పౌండ్ దీని కరెన్సీ. అరబిక్, ఫ్రెంచ్ మాట్లాడతారు లెబనాన్లో. తర్వాత లెసోతో. లెసోతో యొక్క క్యాపిటల్ మసేరు. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ లెసోతో లోటి దీని యొక్క కరెన్సీ. లెసోతో, ఇంగ్లీష్ ఈ రెండు భాషలు మాట్లాడతారు ఈ దేశంలో, అధికారిక భాషలు అవి. తర్వాత లైబీరియా. లైబీరియా యొక్క క్యాపిటల్ మొన్రోవియా. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈ దేశం. అండ్ లైబేరియన్ డాలరు దీని యొక్క కరెన్సీ. ఇంగ్లీష్ మాట్లాడతారు లైబీరియాలో. తర్వాత లిబియా. లిబియా యొక్క క్యాపిటల్ ట్రిపోలి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశము. అండ్ ఇక్కడ లిబియన్ దినార్ అంటే దీని యొక్క కరెన్సీ. అరబిక్ మాట్లాడతారు లిబియాలో. నెక్స్ట్ వచ్చేసి లిక్టెన్ స్టైన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాడుజ్. ఇక్కడ యూరోప్ వచ్చేసి దీని యొక్క ఖండంలో ఉంటుంది. స్క్రీన్ ఫ్రాన్స్ దీని యొక్క కరెన్సీ. జర్మన్ మాట్లాడతారండి ఇక్కడ. తర్వాత లుథియోనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి విల్నియన్. యూరప్ ఖండంలో ఉంది. లుథియోనియన్ లేటస్ దీని యొక్క అధికారిక కరెన్సీ. లుథియోనియన్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు ఇక్కడ, అధికారిక భాష అది. నెక్స్ట్ లగ్జెంబర్గ్ యొక్క క్యాపిటల్ లగ్జెంబర్గే. అండ్ యూరప్ ఖండంలో ఉంటుంది దేశం. యూరో వాడుతున్నారు ఇక్కడ కరెన్సీని ఫస్ట్. గతంలో లగ్జెంబర్గ్ ఫ్రాన్స్గా ఉండేది, ఇప్పుడు యూరోగా మార్చుకున్నారు. అండ్ ఇక్కడ జర్మను, ఫ్రెంచు, లగ్జెంబర్గిస్ మాట్లాడతారు. నెక్స్ట్ మాసేడోనియో యొక్క క్యాపిటల్ స్కోపియా. ఇది యూరప్ ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ వచ్చేసి మాసోడోనియన్ దినార్గా ఇక్కడ కరెన్సీ చలామణిలో ఉంది. మాసేడోనియన్ ఇక్కడ మాట్లాడతారు. తర్వాత మడగాస్కర్ యొక్క దేశ క్యాపిటల్ ఆంటానరీవో. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ మలగాసి ఎరైరీ అనే ఒక కరెన్సీని వాడతారు. అండ్ ఇక్కడ మలగాసి ఫ్రెంచు, ఇంగ్లీష్ మాట్లాడతారు. నెక్స్ట్ మలావి అనే కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి లిలోంగ్వే.
ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈ దేశం. మలావి క్వచా అనేది ఇక్కడ కరెన్సీ, అండ్ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు మలావిలో. నెక్స్ట్ మలేషియా అండి. మలేషియా యొక్క క్యాపిటల్ వచ్చేసి కౌలాలంపూర్. ఈ యొక్క మలేషియా అనేది ఆసియా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ రింగిట్ దీని యొక్క అఫీషియల్ కరెన్సీ. ఇక్కడ మలయ్ అనే భాషను మాట్లాడతారు. తర్వాత మాల్దీవ్స్ అండి. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాలి, అండ్ ఇది ఆసియా ఖండంలో ఉండే దేశం. ఈ మాల్దీవియా రూపియా వాడతారు ఇక్కడ కరెన్సీగా. ఇక్కడ దివేహి అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ మాలి యొక్క క్యాపిటల్ బమాకో. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశము. వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాన్స్ అనే ఒక కరెన్సీ ఇక్కడ వాడతారు. ఫ్రెంచ్ మాట్లాడతారు. తర్వాత మాల్టా యొక్క క్యాపిటల్ వచ్చేసి వాలెటా. ఇది యూరప్ ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ యూరో అండి, దీని కరెన్సీ యూరో. 2000 ముందు వరకు కూడా ఇక్కడ మాల్టేసీ లిరా అనే ఒక కరెన్సీ వాడేవారు, ఇప్పుడు యూరో వాడుతున్నారు. ఇక్కడ మాల్టీస్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే. తర్వాత మార్షల్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ కానీ మనం చూసుకున్నట్టయితే మజోరో, అండ్ ఇక్కడ ఓషానియా అనే ఒక ఖండంలో ఉంటుంది. $, దీని అధికారిక కరెన్సీ. ఇక్కడ మార్షల్లీస్ ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత మౌరిటేనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి నువాక్చాట్. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే దేశం. దీని యొక్క కరెన్సీ ఒగ్గియా. ఇది అరబిక్ మాట్లాడతారు ఇక్కడ. నెక్స్ట్ మారిషియన్ యొక్క క్యాపిటల్ పోర్ట్ లూయిస్. ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం ఇది. మార్షియన్ రూపీ ఇక్కడ అధికారిక కరెన్సీ. ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ దేశంలో. నెక్స్ట్ మెక్సికో సిటీ దీని యొక్క క్యాపిటల్. అండ్ ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది. మెక్సికన్ పెసో దీని యొక్క కరెన్సీ. స్పానిష్ మాట్లాడతారు. తర్వాత మైక్రోనేషియా ఫెడరల్ స్టేట్ ఆఫ్ మైక్రోనేషియా. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పాలికిర్. దీని క్యాపిటల్ ఓషానీషియా ఖండంలో ఉంటుంది. $, దీని అధికారిక కరెన్సీ. ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ. ఇంగ్లీష్ అధికారిక భాష. నెక్స్ట్ మాల్డోవా యొక్క క్యాపిటల్ వచ్చేసి కిసినోవ్. యూరప్ ఖండంలో ఉంటుంది. మాల్డోవియస్లు దీని యొక్క కరెన్సీ. మాల్డోవస్ అంటే రొమానియన్ దీని యొక్క అధికారిక భాష. మొనాకో క్యాపిటల్ వచ్చేసి మొనాకో. ఇది యూరప్ ఖండంలో ఉండే దేశం. దీని యొక్క కరెన్సీ యూరో. ఇక్కడ ఫ్రెంచు, ఇటాలియన్, ఇంగ్లీషు మాట్లాడతారు మొనాకోలో. నెక్స్ట్ మంగోలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఉలాన్ బాటర్, అండ్ ఇది ఆసియా ఖండంలో ఉండే దేశం. ఇక్కడ టుగ్రాక్ అనే ఒక కరెన్సీ అధికారిక కరెన్సీ. ఇక్కడ మాంగోలియన్ మాట్లాడతారు. నెక్స్ట్ మాంటెనెగ్రో. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పడ్గోరికా. ఇది యూరప్ ఖండంలో ఉంటుంది. యూరో దీని యొక్క కరెన్సీ. అండ్ మాంటెనిగ్రిన్ దీని యొక్క అధికారిక భాష. నెక్స్ట్ మొరాకో యొక్క క్యాపిటల్ వచ్చేసి రబాట్. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే దేశం. ఇక్కడ మొరాకన్ ధీరం దీని యొక్క కరెన్సీ. అరబిక్ మాట్లాడతారు మొరాకోలో. నెక్స్ట్ మొజాంబిక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మపుటో. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే దేశం. ఇక్కడ మొజాంబికన్ మొటికల్ దీని కరెన్సీ. పోర్చుగీస్ మాట్లాడతారు. తర్వాత మయన్మార్ అండి, లేదా బర్మా. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి నైపిడో. 2005 వరకు కూడా రంగూన్ అంటే యాంగోన్ అనే ఒక ప్రాంతము క్యాపిటల్గా ఉండేది. ఇప్పుడు నైపిడోగా మారింది. ఇప్పుడు దీని యొక్క ఆసియా ఖండంలో ఉండే దేశం అనమాట మయన్మార్. ఇది క్వాట్. మయన్మార్ అనగానే చాలామంది గుర్తొచ్చేది. మయన్మార్లో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి సైనిక పాలన కొనసాగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వాట్ అనే ఒక కరెన్సీ వాడతారు. బర్మీస్ దీని యొక్క భాష. నెక్స్ట్ నమీబియా యొక్క క్యాపిటల్ వచ్చేసి విండోక్. ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ నమీబియన్ డాలర్ వచ్చేసి దీనికి అధికారిక కరెన్సీ. ఇక్కడ ఇంగ్లీషు, ఆఫ్రికన్స్, జర్మన్స్ మాట్లాడతారు, జర్మన్ లాంగ్వేజ్. నెక్స్ట్ నౌరు యొక్క అధికారిక రాజధాని అనేది లేదు. సో ప్రజెంట్ వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇరేన్ అనే ఒక జిల్లాలో ఉన్నాయన్నమాట నౌరుకి. అక్కడి నుండే వాళ్ళు ప్రజెంట్ అయితే పాలిస్తున్నారు, పరిపాలన అయితే అక్కడి నుండే ఉంది. కానీ అధికారికంగా దీనికి ఎలాంటి రాజధాని లేదు నౌరుకు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఓషానియా అనే ఒక ఖండంలో ఉంటుంది. ఇక్కడ $, దీని యొక్క కరెన్సీ. ఇంగ్లీషు, నౌరన్ మాట్లాడతారు. నెక్స్ట్ నేపాల్ అండి, మన పొరుగు దేశం. ఇక్కడ కాఠ్మాండు దీని క్యాపిటల్. ఆసియాలో ఖండంలో ఉంటుంది ఈ దేశం. నేపాలీస్ రూపీ దీని యొక్క కరెన్సీ. నేపాలీ మాట్లాడతారు ఇక్కడ. నెక్స్ట్ నెదర్లాండ్స్ అండి. నెదర్లాండ్స్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ అధికారికంగా. అలాగే శాసన విధంగా అంటే
గవర్నమెంట్కి సంబంధించిన పరిపాలన విభాగం ఉన్నది మాత్రం హేగ్. అండ్ ఇక్కడ వచ్చేసి యూరప్ ఖండంలో ఉంటుంది ఈ దేశం. ఇక్కడ యూరో గతంలో గిల్డర్గా అనే కరెన్సీని వాడేవారు, ఇప్పుడు యూరో అనే కరెన్సీ వాడుతున్నారు. డచ్ వచ్చేసి ఇక్కడ అధికారిక భాష. నెక్స్ట్ న్యూజిలాండ్ అండి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి వెల్లింగ్టన్. ఓషానియాలో ఉండే ఒక ఖండంలో ఉండే దేశం న్యూజిలాండ్. న్యూజిలాండ్ డాలర్ ఇక్కడ కరెన్సీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత నిగరాగ్వా అనేది దీని యొక్క క్యాపిటల్ మనాగ్వా. ఇది ఉత్తర అమెరికా ఖండంలో దేశం. గోల్డ్ కార్డోబో అనే ఒక కరెన్సీ వాడతారు, ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు. నెక్స్ట్ నైజర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి నైమే. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే దేశం. ఇక్కడ వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాన్స్ అనే కరెన్సీ వాడతారు, ఫ్రెంచ్ దీని యొక్క అధికారిక భాష. నెక్స్ట్ నైజీరియా యొక్క రాజధాని అబూజా. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే దేశం. ఇక్కడ కరెన్సీ వచ్చేసి నైరా, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే, ఇది నైజీరియా వరకు మనం ఈరోజు పార్ట్ 2లో తెలుసుకున్నాం. అండ్ పార్ట్ 3 నుండి మనం నార్వే నుండి తెలుసుకుంటాం. నార్వే నుండి లాస్ట్ వన్ జింబాబ్వే వరకు కూడా మనము నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఇన్ని పార్ట్లుగా చేయడానికి కారణం 190 సంబంధించిన దేశాల యొక్క రాజధానులు, అది ఏ ఖండంలో ఉంది, దాని కరెన్సీ ఏంటి, దానికి అధికారిక భాష ఏంటి అనేది ఒకే దాంట్లో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే కొంచెం గుర్తున్నా కూడా మర్చిపోతాం. కాబట్టి నేను పార్ట్స్గా వీడియో చేస్తున్నాను. ఈ వీడియో షేర్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు అవి పెట్టడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.